వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఆధార్ చట్టంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఆధార్ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రైవేటు సంస్థలు సైతం ఆధార్ అథెంటికేషన్ ను చేపట్టేందుకు వీలు కల్పించింది. దీంతో ఈ కామర్స్, ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ సెక్టర్ వంటి సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా పొందొచ్చని తెలిపింది. ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్ అమెండ్మెంట్ రూల్స్ 2025 పేరిట మార్గదర్శకాలను నోటిఫై చేయడం జరిగింది. అయితే కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందించేందుకు, అలాగే వాటిలో వినూత్నమైన పరిష్కార మార్గాలకు వీలు కల్పిస్తూ ఆధార్ అథెంటికేషన్ కు ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. సవరణలు ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ రూల్స్ 2020లో కేంద్రం తాజాగా సవరణలు చేయడం జరిగింది. ముఖ్యంగా రూల్ 3, రూల్ 4లో మార్పులు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం ఈ కింది అవసరాల కోసం ఆధార్ అథెంటికేషన్ చేపట్టేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతి లభిస్తుంది. సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడం, గుడ్ గవర్నెన్స్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్ వినియోగం, ఇన్నోవేషన్ సొల్యూషన్స్ కి వీలు కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల సౌలభ్యాన్ని ప్రోత్సహించడం. అయితే దీనికి అనుమతి తప్పనిసరి. ఆధార్ అథెంటికేషన్ వినియోగించుకోవాలంటే సదరు ప్రైవేట్ సంస్థలు కేంద్రానికి ప్రపోజల్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలు ఏదో ఒకదాన్ని సంతృప్తి పరిచే సేవలను అందిస్తున్నామని పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో విభాగాలకు మాత్రమే ఆధార్ అథెంటికేషన్ కు అనుమతి ఉండేది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతరత్ర సంస్థలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. తమకు వచ్చిన ప్రపోజల్స్ ను కేంద్రం UIDAI కు పంపుతుంది. ఇప్పటికే ఉన్నప్పటికీ 2019లో కేంద్రం ఆధార్ అండ్ అదర్ లాస్ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీంతో టెలికాం, బ్యాంకుల లాంటి ప్రైవేట్ సంస్థలు ఆధార్ ను నో యువర్ కస్టమర్ KYC పర్పస్ కోసం ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. అయితే కొన్ని షరతులు విధించింది. కస్టమర్ల ప్రైవసీకి, భద్రతకు ఎలాంటి భంగం కలిగించొద్దు, అందించే సేవలు చట్టానికి లోబడి ఉండాలి, దేశ ప్రయోజనాలను ప్రోత్సహించేలా ఉండాలి అనే కండిషన్స్ విధించింది. అలా మొత్తం 22 ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఆధార్ అథెంటికేషన్ అనుమతి ఇచ్చింది. వీటిలో అమెజాన్ పే ఇండియా, హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. గత ఏడాది లింక్డ్ ఇన్ సైతము ఈ తరహా విధానాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి పొందిందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.